ఎవరైనా బాధల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బాధ వివరించుకుంటున్నప్పుడు దేవుడు ఒకవేళ మనల్ని దీవించి మన గుప్పులు బిగించిన వాడైతే మన ధైర్యంగా ఒక మాట చెప్పాలండి. చెప్పండి, మా వల్ల ఏ సహాయం మీరు కావాలనుకుంటున్నారు? మనం అనమ్మా. కానీ దేవుడు మనల్ని ఎందుకు అలా దీవించి పెడతాడు తెలుసా? ఆ బాధల్లో ఉన్న వారికి మనం ఆదరణ ఇవ్వాలి, ఆ బాధల్లో ఉన్న వారికి మనం ధైర్యం ఇవ్వాలి. ఆ బాధల్లో ఉన్న వారికి, అమ్మ ఏం బాధపడకమ్మా, మేము ఉన్నాం, నువ్వేం బాధపడకు, సంఘం ముందు నీకు ఏం బాధపడకు, ఇదిగో ఇంట్లో ఎవరు వెళ్ళిపోయినా ఏం బాధపడకు, జనాంగం ఉన్నారు నీకు, ఏం బాధపడకు, సేవకులకి మేము ఉన్నాం అని చెప్పాలి. ఆదరణ కూడుకొచ్చినప్పుడు మనందరూ ఒక ధైర్యం ఇవ్వాలి. ఏం కంగారు పడకండి, ఈ కుటుంబంలో ఒకరు పోయినా ఇంత పెద్ద దేవుని కుటుంబం ఉంది, మేమందరం మీకున్నామని చెప్పాలి. అది చెప్పం మనం భోజనాలు ఎప్పుడు పెడతారని చూద్దాం, ఎప్పుడు వెళ్ళిపోతా అని చూద్దాం. మనం తినేసి మళ్ళీ ఏమంటాం, దినం భోజనం అరుగుతా లేదంటాం. మనం నేను అడుగుతున్నాను, మనకు అసలు వాదాచన కూడా రాదు. మనకి బాధపడాలంటే టెంట్లో కూర్చుని గుసగుసలు మాట్లాడుకుంటాం. కనీసం వాళ్ళతో కలిసి ఆడడం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒకడు ఏడుస్తున్నప్పుడు వాడికి ఏం చెప్పకూడదండి, దగ్గర నిలబడి అలా భుజం మీద చెయ్యేసి నిలబడండి, అది చాలా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఏమనకండి, 4 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర అలా కుర్చీలు వేసుకుని కూర్చోండి.